గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలంలో అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, మండల జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, జిల్లా కోఆపరేషన్ సభ్యుడు లంకా చంద్రన్న, గ్రామ సర్పంచ్ చింతపల్లి సత్యనారాయణ, మండల వైస్ ఎంపీపీ రాయుడు రాంబాబు, గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ బత్తిన రాంబాబు మరియు డోక్రా సంఘాలు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేను 4 విడతలుగా నేను మీ డ్వాక్రా రుణమాఫీ ఎంత ఉంటుందంత పూర్తిగా నేను రుణమాఫీ చేస్తానని ఖచ్చితంగా 4 విడతల్లో మొత్తం ఉన్న బాకీ మొత్తం చేశాను. ఈరోజు మీకు 72,49,000 రూపాయలు మీకు మన ఊరు ప్రత్యేకంగా రుణమాఫీ అవుతుంది. అలాగే 4 విడతలు కలిసి 2 కోట్ల సుమారు 2,94,00,000 సుమారు 3 కోట్ల రూపాయలు మన ఊరికి ప్రత్యేకంగా డ్వాక్రా రుణమాఫీ. మరి అలాగే చేయూత మరి అది కూడా పడిపోయింది. ఈ వారంలో అది కూడా రిలీజ్ అయిపోతుంది. మరి ఆయన ఒకే మాట చెప్పారు, మీరు బాగా గమనించాలి. నేను వచ్చిన తర్వాత నేను ఇచ్చిన హామీలు నేను ఇచ్చిన హామీలు పూర్తిగా రుణమాఫీ చేస్తేనే మా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మేము చెప్పిన మాట చేసాం అని నిరూపించుకున్నాం అలాగని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కానీ మరి అలా జరిగింది. మరి ఎలక్షన్ ముందు మరి ఇంకా 70 రోజులు సుమారు ఎలక్షన్ ఉంది. కానీ లోపలనే మొత్తం మనకు ఇచ్చిన హామీలు మొత్తం రుణమాఫీ చేశారు. మరి కోట్లాది రూపాయలు మరి గతంలో చేశారు. చంద్రబాబు గారు మరి రైతు రుణమాఫీ అన్నాడు, ఏది పూర్తిగా చేయలేదు. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, చేయలేదు. అలాగే బంగారు రుణమాఫీ చేస్తాడు. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వచ్చి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది ఒకసారి ఆలోచించండి. మరి జగన్ గారి కంటే ముందు 5 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చారా, ఏ ఒక్క కాపు సోదరిమణి కన్నా కాపు నేస్తం ఇచ్చారా, బీసీ ఎస్సీలకు సంబంధించి 18,750 ఇచ్చారా, పెన్షన్ కూడా 65 నుంచి 60 సంవత్సరాలు తగ్గించారా, అదేవిధంగా 3,000కి పెన్షన్ చేశారా. ఇందులో ఏ ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తామని? కేవలం ఎలక్షన్ దగ్గరలో ఎవరు ఏం చెప్పినా కూడా వినండి అమ్మా. నేను చెప్పిందే నిజమని మీరేం నమ్మొద్దు, ఆలోచించండి. ఎవరు చెప్పినా వినండి. విన్న తర్వాత ఎవరు చెప్పిన దాంట్లో నిజం ఉంది, ఎవరు చెప్పిన దాంట్లో అబద్ధం ఉంది, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు బాగుంది ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఏ ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా చేసింది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే నేనేదో చెప్పానని ఇదే నమ్మేమని కూడా నేను అంటలేదు. మీరు ఆలోచించండి. ఇంకా ఎలక్షన్కి ఇంకా 2 నెలల 15 రోజులు టైం ఉంటుంది. మీరు ఆలోచించి ఈ లోపల ఎవరు వచ్చి ఏం చెప్పినా వినండి. విన్న తర్వాత మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి గతానికి ఇప్పటికీ కూడా తేడా చూడండి. చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎప్పుడూ కూడా అభివృద్ధి అంటే కోటేశ్వర్లు ఇంకా కోటేశ్వర్లు అవ్వాలని, లేదంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి వాళ్ళకి సబ్సిడీలు ఇన్సెంటివ్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని తన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే ప్రతి పేదవాడు కూడా తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, సరైన ఆరోగ్యం, పిల్లల చదువు ఇవి ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందిందని జగన్ గారి ఉద్దేశం. అందుగురించే ఈ రోజున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్ గారు పేద ప్రజలకి ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు టైంలో ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు హయాంలో అంటే కోటేశ్వరులకి లేదంటే పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు. సపోజ్ మీ ఊరే చూడండి, చంద్రబాబు గారు లాంటి వాళ్ళే ఉన్నారే అనుకోండి, ఉదాహరణ చెప్తాను. ఆయన ఒక 10 కార్లు కొని 10 కార్లు తిరిగేసినంతట్లో పేదవాడికి ఎవరికి కడుపు నిండదు. ఆయనకి ప్రభుత్వం ఏదైనా 1 కోటి రూపాయలు సహాయం చేసింది అనుకోండి, పేదవాడికి ఏమి ఉపయోగం ఉండదు. ఆయన ఇంకో 10 కార్లు కొనుక్కుంటాడు, ఏదో ఫ్యాక్టరీ కొట్టుకుంటాడు, ఏదో ఆయన డెవలప్మెంట్ అవుతాడు. కానీ జగన్ గారి ఉద్దేశం ఏంటంటే అలాగ మనం ఇవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు టైంలో అయితే అలా జరిగేది.
జగన్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడికి కూడా చదువు, అదేవిధంగా సరైన ఆరోగ్యం, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట ఉండి వాళ్ళు డెవలప్ అవుతే అదే అభివృద్ధి అని జగన్ గారు. మేము బతుకుతున్నామండి, అదే ఆధారం అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి పేదవాడిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అంతేగాని కోటేశ్వర్లు పారిశ్రామికవేత్తలకు కాదు. మరి జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తేడా చెప్తా. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత కరోనా వల్ల 2 సంవత్సరాలు సరిగ్గా ఆదాయం లేదు. ఆదాయం లేకపోయినా కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలుపరిచారు. మరి చంద్రబాబు నాయుడు టైంలోనూ కూడా మరి ఆదాయం వచ్చేది. ఆయన ఏం చేశాడు? అది ఒకసారి అవ్వదు. ఇప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇంత డబ్బు జగన్ గారు ఖర్చు పెడుతున్నారే, ఈ డబ్బు అంతా ఏమైంది తెలుగుదేశం పార్టీ టైంలో ఒక్కసారి ఆలోచించండి. జగన్ గారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు పంచుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే కోటేశ్వరులకి, పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి సబ్సిడీల కింద, ఇన్సెంటివ్ల కింద వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయేది. కోట్లాది రూపాయలు అట్టేలేదు. సపోజ్ కాపునేస్టే చూడండి, గతంలో తెలుగుదేశం టైంలో ఒక్క పేదవాళ్ళకైనా కానీ కాపునేస్తం కింద ₹1 అయినా వచ్చిందా? చెయ్యొద్దండి, ఎవరికైనా వచ్చిందేమో, ఎవరికైనా వచ్చిందేమో. ఈవేళ జగన్ గారు వచ్చిన తర్వాత వస్తుంది. తేడా ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి గ్రామంలోనూ కూడా, అక్కడ మీ గ్రామం అయినా సరే, ఎవరైతే మోతుబరులు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళకి కాపు కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు 10 లక్షలు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేవారు. ఈ డబ్బు అలా ఖర్చు పెట్టేవారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ తీసేసి డైరెక్ట్గా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ఇస్తున్నారు. ఇక్కడ కోటేశ్వరులకి ఎవరికి కూడా ₹1 ఇవ్వడం లేదు, డైరెక్ట్గా పేదవాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు నోరు ఉన్న వాళ్ళకి, ఎవరైతే మోతుబరులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే 10 లక్షల వరకు కూడా సబ్సిడీలు ఇవి కూడా తీసుకునేవారు. బాగా అమలవుతున్నాయి. అదేవిధంగా మరి మీ ఊరికి మండలానికి 2 సబ్ స్టేషన్లు వస్తాయి. మరి చంద్రన్ గారు మిగతా పెద్దలందరూ కూడా చెప్పారు, ఊర్లో లో వోల్టేజ్ ముఖ్యంగా రైతులకు కూడా చాలా ఇబ్బందిగా ఉందని. ఆ సబ్ స్టేషన్ కూడా మీ గ్రామానికి సుమారు 2.5 కోట్లు వ్యయంతో మీ గ్రామానికి మరి శాంక్షన్ చేయించడం. మొత్తం మీద పైన ఎక్కడన్నా కట్ అవుతే బొమ్మూరులోనే ఈ కరెంటు పోతే తప్ప ఇక్కడ ఎక్కడ పోయినా సబ్ స్టేషన్ పద్ధతులు ఎక్కడ పోయినా ముందు మీ గ్రామానికి ఉంటుంది, మిగతా గ్రామాల్లో తీసేస్తారు కానీ మీ గ్రామంలో తీయరు.